अर्जुन उवाच अयति श्रद्धयोपेतो योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिं కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధ ఆదరములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో చలించి భగవత్ సాక్షాత్కారము పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును? కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రాహ్మణః పథి. హే మహాబాహో, అతడు భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడై ఆశ్రయరహితుడై ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమైన మేఘం వలె అధోగతి పాలు కాడు కదా. ఏ తన్మే సంశయం కృష్ణ ఛేత్తుం అర్హస్య శేషతః త్వధన్యః సంశయస్యాస్య ఛేత్తా నహ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఎందుకంటే ఈ సందేహము తొలగించుట నీకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు. శ్రీ భగవాన్ ఉవాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అట్టి పురుషుడు ఈ లోకమున కానీ పరలోకమున కానీ అధోగతి పాలు కాడు. ఎందుకంటే నాయన, ఆత్మోద్ధరణం అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువాడెవ్వడు దుర్గతి పాలు కాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకాలను పొంది ఆయా లోకాలలో పెక్కు సంవత్సరాలు గడిపిన తర్వాత పవిత్రులైన సంపన్నుల గృహంలో జన్మించును. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకాలకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబంలో జన్మించును. కానీ లోకమునందు ఇట్టి జన్మ లభించుట మిక్కిలి దుర్లభం.